Good morning, children. We completed textbook chapter 6. In chapter 6, textbook lo మనం chapter 6 complete చేసుకున్నానా. Now open your workbook, all of you. Workbook chapter 6, page number 73. Page number 73 in workbook. In textbook already we completed up to 6th lesson. 6th lesson వరకు మనం కంప్లీట్ చేసేసుకున్నాం. నేను క్వశ్చన్స్తో సహా అన్నీ పెట్టాను నాన్న. ఎవరికైనా ఇన్కంప్లీట్ ఉంటే నాకు ఆ నెంబర్స్ వాట్సాప్లో పెట్టండి, ఆ పేజ్ నెంబర్స్ వాట్సాప్ చేయండి, నేను మీకు అవి ఫొటోస్ పెడతాను. అంతేగాని ఎవరు ఇన్కంప్లీట్ ఉంచొద్దు. ఇన్ టెక్స్ట్ బుక్ ఆర్ వర్క్ బుక్ కానీ టెక్స్ట్ బుక్ కానీ ఏదైనా సరే ఎవరు ఇన్కంప్లీట్ అనేది పెట్టొద్దు. నాకు వాట్సాప్లో ఫొటోస్ పెట్టండి. ఏ పేజ్ నెంబర్ కావాలంటే ఆ పేజ్ నెంబర్ నేను వాట్సాప్ చేస్తాను, రాసుకోండి. ఓకేనా? నౌ పేజ్ నెంబర్ 73 ఇన్ వర్క్ బుక్. Chinu's grateful friend. Chinu's grateful friend. What I like, first one. What I liked the most about the story. Workbook. మీకు ఈ లెసన్లో ఏం నచ్చింది బాగా? చీనూస్ గ్రేట్ఫుల్నెస్ ఏం నచ్చింది అది రాయాలి. నెక్స్ట్, వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ ద స్టోరీ. ఈ లెసన్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? లైక్ అంటే ఇష్టపడడం. మీకు ఈ లెసన్లో ఏం బాగా నచ్చింది, ఎవరి క్యారెక్టర్ నచ్చిందో కూడా రాయొచ్చు. ఏది బాగా నచ్చిందో రాయండి. అలాగే వాట్ ఐ లెర్న్డ్ అంటే నేర్చుకోవడం. వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ స్టోరీ. వాట్ డూ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ స్టోరీ. మీరు ఈ లెసన్ నుంచి ఏం నేర్చుకున్నారో రాయండి. అండ్ థర్డ్ వన్, డ్రా ఏ పిక్చర్ ఆఫ్ చీను అండ్ టఫీ ప్లేయింగ్ ఇన్ ద గార్డెన్. ఇక్కడ థర్డ్ బాక్స్లో పిక్చర్ కంపల్సరీ డ్రా చేయాలి నాన్న. మీరు చాలామంది డ్రా చేయట్లేదు నాకు తెలిసి. ఇక్కడ థర్డ్ లెసన్ థర్డ్ క్వశ్చన్లో ఇక్కడ బాక్స్ ఇస్తున్నారు చక్కగా మీకు. అక్కడ చీను టఫీ ఇద్దరు గార్డెన్లో ఆడుకుంటున్నట్టుగా పిక్చర్ డ్రా చేయాలంట. డ్రా చేయండి. అండ్ టర్న్ ద పేజ్ ఆల్ ఆఫ్ యూ. పేజ్ నెంబర్ 74, ఫోర్త్ క్వశ్చన్. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆన్సర్స్ రాయగలిగితే రాయండి, లేదంటే నేను వాట్సాప్ పెట్టినప్పుడు చూసి రాసుకున్నాను. వై డూ యూ థింక్ చీనూస్ మదర్ డిడ్ నాట్ లైక్ టఫీ? వై డూ యూ థింక్ చీనూస్ మదర్ డిడ్ నాట్ లైక్ టఫీ? డిడ్ నాట్ అంటే నెగిటివ్ క్వశ్చన్. ఎందుకని చీను వాళ్ళ మదర్కి టఫీ అంటే ఇష్టం లేదు, డాగ్స్ అంటే ఎందుకు ఇష్టం లేదు రాయండి. యూజ్ 2 words టు డిస్క్రైబ్ చీను యాజ్ ఎ పర్సన్. చీను ఎలాంటి వాడో. డిస్క్రైబ్ అంటే యాడ్జెక్టివ్స్. చీను ఎలాంటి వాడు? గుడ్, హెల్ప్ఫుల్, స్మార్ట్ బాయ్, అలాగా యాడ్జెక్టివ్స్ డిస్క్రైబింగ్ వర్డ్స్ మీకు చెప్పాను నేను ఆల్రెడీ. చీను అనే అబ్బాయి ఎలాంటి వాడో అక్కడ 2 words రాయాలి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, హౌ డిడ్ టఫీ షో దట్ హీ వాజ్ గ్రేట్ఫుల్. టఫీ తన ఫీలింగ్స్ ఎలా చూపించింది? చీను చాలా మంచివాడు అని మనకి చెప్పడానికి టఫీ హౌ డిడ్ టఫీ షో అస్, ఎలాంటి పనులు చేసి చూపించింది మనకి. నెక్స్ట్ డి, నేమ్ 5 things ఫర్ విచ్ యు ఆర్ గ్రేట్ఫుల్. మీకు నేమ్ 5 things దట్ విచ్ యు ఆర్ గ్రేట్ఫుల్. మీరు గ్రేట్ అని చెప్పడానికి ఒక 5 things రాయాలంట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఏ లవింగ్ ఫ్యామిలీ, అలాగ డిస్క్రైబింగ్ వర్డ్స్ యూస్ చేసి మీరు మీ గురించి గ్రేట్ఫుల్గా రాయాలంట. ఓకేనా? నెక్స్ట్, యూజ్ 1 word టు డిస్క్రైబ్ టఫీ. టఫీ గురించి డిస్క్రైబ్ చేస్తే ఒక వర్డ్ రాయాలి. మనం ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో రాసాం ఈ క్వశ్చన్కి ఆన్సర్. టఫీ ఎలాంటిది? ఇట్స్ వెరీ స్మార్ట్ డాగ్. అది చాలా తెలివైంది. ఆ స్మార్ట్ డాగ్ అని రాస్తే చాలు. స్మార్ట్ అనే వర్డ్ రాయండి. నెక్స్ట్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ డాగ్ లైక్ టఫీ యాజ్ ఎ పెట్. వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఎ డాగ్ లైక్ టఫీ. టఫీ లాంటి డాగ్ ఉంటే మీరు పెంచుకుంటారా? ఎందుకని రీజన్ రాయాలి. ఓకేనా? మీరు పేజ్ నెంబర్ 73, 74లో క్వశ్చన్స్ ఓన్గా రాయడానికి ట్రై చేయండి నాన్న. రాకపోతే నేను వాట్సాప్లో ఫొటోస్ పెడతాను, ఆన్సర్స్ పెడతాను, అవి చూసి రాసుకోండి. ఓకేనా? నౌ పేజ్ నెంబర్ 75. పేజ్ నెంబర్ 75లో మీకు మ్యాచింగ్ ఉంది చూడండి. పేజ్ నెంబర్ 75 మ్యాచింగ్ ఈజ్ దేర్. 5th క్వశ్చన్, మ్యాచ్ ద సింగులర్ నౌన్ టు దేర్ ప్లూరల్ నౌన్స్. 1 హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. సింగులర్ నౌన్కి ప్లూరల్ నౌన్ తోటి మ్యాచింగ్ చేయాలి. సింగులర్ అంటే ఏంటి? సింగులర్ అంటే 1 thing. నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ యానిమల్ ఆర్ థింగ్, ఎవరైనా సరే ఆ నౌన్ అనేది ఓన్లీ 1 thing ఉంటే దాన్ని సింగులర్ నౌన్ అంటారు. అర్థమైందా? ప్లూరల్ అంటే 2 or more, ఒకటి కన్నా ఎక్కువ. ఎన్ని ఎక్కువ ఉన్నా సరే దాన్ని ప్లూరల్ అనే అంటాం. ఓకేనా? ఇప్పుడు ఫాక్స్
ఫాక్స్ అనే వర్డ్ దేంతో ఎండ్ అయింది? ఫాక్స్ అనే వర్డ్ దేంతో ఎండ్ అయింది? ఇట్ ఎండ్స్ విత్ ఎక్స్. ఎక్స్ అనే లెటర్ తోటి ఎండ్ అయినప్పుడు మనం దాన్ని ప్లూరల్గా చేంజ్ చేయడానికి ఏ లెటర్స్ యాడ్ చేయాలని చెప్పాను? ఫాక్సెస్. ఫాక్సెస్. ఫాక్స్, ఫాక్సెస్. అర్థమైందా? అక్కడ మీకు అలాగే మ్యాచింగ్ చేశాను. కింద చూడండి, విష్. విష్కి ప్లూరల్ రాయాలి. విష్కి అక్కడ ఎన్ని ఇచ్చారు? 2 ఆన్సర్స్ ఇచ్చారు. WISH విష్, WISHES, WISHES. విచ్ ఈస్ కరెక్ట్ వన్? విషెస్, విషెస్. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఆన్సర్? ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ అండ్ చెక్ ద ఎండింగ్ వర్డ్స్. ఎండింగ్ వర్డ్స్ చెక్ చేయండి. ఈ వర్డ్ ఏ లెటర్స్ తోటి ఎండ్ అవుతుంది? ఇక్కడ SH ఉంది. SH ఉన్నప్పుడు మనకి ప్లూరల్లో కంపల్సరీ ES యాడ్ చేయాలి. WISH విష్, WISHES. దట్ ఈస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ విష్. ఇది విషెస్ అనేది ప్లూరల్ ఫామ్ విష్కి. అర్థమైందా? మీరు ఎస్ అనేది ఒక్కటే రాస్తే అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. కానీ వీ హ్యావ్ టు యాడ్ ES టు విష్. మనం విష్కి ES యాడ్ చేస్తేనే అది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చర్చ్. CHURCH. అక్కడ కూడా 2 ఆన్సర్స్ ఇచ్చారు. CHURCH చర్చ్, CHURCHS అండ్ CHURCHES. అక్కడ కూడా 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ దిస్ వర్డ్ అండ్ చెక్ విచ్ వర్డ్స్ ఇట్ ఈస్ ఎండింగ్. ద వర్డ్ ఎండింగ్ విత్ CH లెటర్స్ తోటి ఈ వర్డ్ ఎండ్ అవుతుంది. మనకి ఎండింగ్లో CH అని వచ్చినప్పుడు ఏం యాడ్ చేయాలి? మనం ES యాడ్ చేయాలి. అది అప్పుడు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చర్చ్, చర్చెస్. నెక్స్ట్ అలాగే బ్రాంచ్, పొటాటో, క్లాస్. బ్రాంచ్ కూడా అంతే. BRANCH బ్రాంచ్. బ్రాంచ్ అనే వర్డ్ కూడా CH తోటి ఎండ్ అవుతుంది కాబట్టి బ్రాంచెస్. వీ హ్యావ్ టు యాడ్ ES. బ్రాంచెస్. బ్రాంచెస్ అనేది కరెక్ట్ వర్డ్. అండ్ నెక్స్ట్ పొటాటో, పొటాటోస్. POTATO పొటాటో, POTATOES పొటాటోస్. లాస్ట్లో వర్డ్ ఓతో ఎండ్ అయింది కాబట్టి మనం పొటాటోస్ ES యాడ్ చేయాలి. అండ్ క్లాస్, CLASS క్లాస్. ఇక్కడ లాస్ట్లో వర్డ్ SS తో ఎండ్ అయింది కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ ES టు మేక్ దట్ వర్డ్ ఇంటూ ప్లూరల్. ఈ వర్డ్ని ES యాడ్ చేస్తేనే క్లాసెస్ అవుతుంది, అది ప్లూరల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ యాడ్ S or ES. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి అన్న. యాడ్ S or ES and form plurals for the following singular nouns. One has been done for you. అక్కడ మీకు 6th క్వశ్చన్లో కొన్ని ప్లూరల్స్ ఇచ్చారు. అది మీరు ఐడెంటిఫై చేసి మీరు ఎస్ యాడ్ చేయాలా ES యాడ్ చేయాలా చూసి దేనికి ఎస్ యాడ్ చేయాలి దేనికి ES యాడ్ చేయాలో చూసి రాయాలి. ఫస్ట్ వన్ ఒకటి రాశారు అక్కడ చూడండి. BUS బస్, BUSES బస్సెస్. అండ్ కోచ్, COACH కోచ్, COACH ES యాడ్ చేస్తేనే అది ప్లూరల్ అవుతుంది, కోచెస్. FOX ఫాక్స్, FOXES ఫాక్సెస్. ఫాక్స్కి ఏం యాడ్ చేయాలి? ES యాడ్ చేయాలి. నెక్స్ట్ KEY కీస్. అక్కడ ఏం యాడ్ చేయాలి? ఓన్లీ ఎస్ మాత్రమే యాడ్ చేయాలి. KEYS కీస్. HORSE హార్స్, HORSES హార్సెస్. దానికి ఓన్లీ ఎస్ యాడ్ చేస్తే చాలు. డిష్, DISHES డిషెస్. డిష్కి ES యాడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. చదవండి 7th క్వశ్చన్ చదవండి ఫస్ట్ అందరూ. Your house has many things. Some are just 1 in number, while others are 2 or more. Write these down in the space provided. One has been done for you. ఇది మీరు ఇంట్లో ఉండి చేయాల్సిన యాక్టివిటీ. ఏం చేయాలి? యువర్ హౌస్ హ్యాస్ మెనీ థింగ్స్. మీ ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి, అవునా? సమ్ ఆర్ జస్ట్ 1 in number. కొన్ని ఒక్కొక్కటే ఉంటాయి, అవునా? కొన్ని వస్తువులు ఒకటే ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటి? గ్యాస్, అవునా?
గ్యాస్ ఒకటే ఉంటుంది. ఇంకా టీవీ మ్యాక్సిమం ఒకటే ఉంటుంది. 2 బెడ్రూమ్స్ ఉంటే, ఇప్పుడు హాల్లో ఉంటే ఎక్కువ పెట్టుకుంటున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అవునా? టెలివిజన్. ఇంకా ఫోన్స్ అయితే చాలా ఉంటాయి. FPHONES ఫోన్స్, అది ప్లోరల్లోకి వస్తుంది. అవునా? ఫ్యాన్స్ కూడా ప్లోరల్. మీ ఇంట్లో సింగులర్లో ఉన్న వస్తువులు ఇటు ప్లోరల్, సింగులర్, ప్లోరల్. ఆ వస్తువుల నేమ్స్, ఆ థింగ్స్ నేమ్స్ ఇక్కడ రాయండి. సింగులర్లో ఉన్న వస్తువులు ఏంటి, ప్లూరల్లో ఉన్న వస్తువులు ఏంటో రాయండి. ట్యూబ్ లైట్స్, ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో లైట్స్ ఉంటాయి. అవునా? కాట్స్, మంచాలు ఉంటాయి. మ్యాక్సిమం టూ ఉంటాయి, మ్యాక్సిమం 2 ఉంటాయి అందరిళ్ళలో. అవునా? కాట్స్, చైర్స్. ఇంకా బైస్కిల్ ఉంటుంది కదా, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే బైస్కిల్ ఉంటుంది. డాడీ వాళ్ళకి కార్ ఉంటే కార్, లేకపోతే స్కూటర్, ఏదైనా రాయొచ్చు. రైట్ దీస్ డౌన్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్, వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. చైర్స్ అందరిళ్లలోనూ ఉంటాయి. అవునా? ఎవ్వరు ఇప్పుడు కింద కూర్చోట్లేదు కదా, అందరిళ్లలోనూ చైర్స్ ఉంటాయి. మీరు మీ ఇంట్లో ఉన్న వస్తువులు చెక్ చేసి ఆ యాక్టివిటీని కంప్లీట్ చేయండి. ఓకేనా? పేజ్ నెంబర్ 73, 74లో క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయడానికి ట్రై చేయండి. లేకపోతే నేను వాట్సాప్లో పెట్టినప్పుడు చూసి రాసుకోండి. ఓకేనా? 6th క్వశ్చన్కి 7th క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. 5th క్వశ్చన్ మ్యాచింగ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.